హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి అయితే ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. సో నేను రెగ్యులర్గా బిర్యానీ చేస్తూ ఉంటాను కదా, అన్ని బిర్యానీల కంటే ఈ బిర్యానీ అయితే నాకు సంథింగ్ స్పెషల్ అనిపించింది. టేస్ట్ అంత బాగుందన్నమాట. సో టేస్టీ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను చికెన్ అయితే 1 kg వరకు అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే బిర్యానీ స్పైసెస్ ఏ ఉంటే అవి యాడ్ చేయండి. నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాటితోనైతే అడ్జస్ట్ చేశాను. 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 లెమన్ అయితే తీసుకున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు ఇంట్లో ఫ్రెష్గా తోడు పెట్టుకున్న పెరుగునైతే యాడ్ చేసుకుంటాను. అలాగే కొంచెం అంతా పుదీనా, అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకును ఈ విధంగా చుంచి వేసుకుంటున్నాను. మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసినప్పుడు అందులో ఆయిల్ మిగులుతుంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిలే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో బిర్యానీ చేసేటప్పుడు అయితే ఎట్టి పరిస్థితిలోనూ పచ్చి నూనెనైతే యాడ్ చేయొద్దు. కొంచెం ఆయిల్ వేడి చేసి వేయనికే ప్రయత్నించండి. సో బిర్యానీలోకి ఆ విధంగా వేస్తేనే బాగుంటుందన్నట్టు. సో ఈ స్పైసెస్ అంతా చికెన్కి పట్టేలాగా 2 మినిట్స్ పాటు కొంచెం మసాజ్ చేసినట్టు కలిపారంటే చికెన్కి బాగా పడతాయి అన్నట్టు. సో ఈ విధంగా కలిపిన చికెన్ అయితే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి. సో మనం ఏ చికెన్ బిర్యానీ చేస్తామంటే కూడా ఖచ్చితంగా 1 అవర్ అయినా మ్యారినేట్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టు. సో 1 అవర్ తర్వాతకి అయితే చూడండి, స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ప్లస్ నేను ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే కుక్ చేస్తున్నాను అన్నమాట. సో ఆ చికెన్ పెట్టేసాము కదా, ఇటు ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, అందులోకి అయితే రైస్ యాడ్ చేసుకుంటున్నాను. సో అందులో కొద్దిగా ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్లోనైతే బిర్యానీ స్పైసెస్ అయితే హోల్ బగారా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చీల్చి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే చికెన్లోకి అయితే జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా వేసుడు అయితే మర్చిపోయానండి. సో ఇప్పుడైతే అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను, జీలకర్ర అండ్ గరం మసాలా. సో మనం ఇప్పుడు వేసినా పర్వాలేదండి, చికెన్కి బాగానే పడుతుంది. సో మీరైతే అట్లీస్ట్ అవి ముందు వేయనీకి ఆ స్పైసెస్ అయితే ప్రయత్నించండి. సో ఇది చూడండి, ఇవన్నీ అయితే మంచిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్న గ్లాస్తోనైతే నేను 4 గ్లాసుల బియ్యం అయితే ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. సో ఒక గ్లాస్కి అయితే 3 గ్లాసుల నీళ్ళు అయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. నేను తీసుకున్న 4 గ్లాసుల రైస్కి 12 గ్లాసుల వాటర్ అనేది అయితే యాడ్ చేశానండి. సో వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో మనం బిర్యానీ చేస్తున్నామంటే ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేయాలి కదా. మనం ఎంత మందపాటి కడాయి తీసుకున్నా కానీ అడుగు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, రైస్ అనేది అయితే వేయనికి వచ్చినట్టే వాటర్ అనేవి మసులుతున్నాయి కదా. సో నేను బిర్యానీ చేస్తా 1 అవర్ ముందు అయితే రైస్ అనేది అయితే నానబెట్టుకున్నాను అన్నమాట. మనం ఏ బిర్యానీ ప్రాసెస్ చేసినా కానీ రైస్ అనేది అయితే 1 అవర్ ముందు నానబెట్టుకుంటేనే రైస్ అనేది అయితే మనకి కొంచెం పొడిలాడుతూ వస్తుందన్నమాట. అట్లీస్ట్ 1 అవర్ అయినా నానబెట్టాలి. సో రైస్ అంతా ఇందులోకి యాడ్ చేసిన తర్వాతకైతే ఒకసారి గరిటెతోనైతే మొత్తం కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. సో నేను తీసుకున్న 1 kg రైస్ కదా, మనకి ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది సమానంగా కావాలంటే ఈ విధంగా గరిటెతోని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, చికెన్ అయితే కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా, అంటే చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడకనికి దగ్గర పడ్డది అన్నట్టే. సో చికెన్ కూడా చెక్ చేసుకోవాలి, సాల్ట్ ఏమైనా తక్కువ అయినా కానీ ఇప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో రైస్ అనేది అయితే చూడండి మనకి 70% కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. మనం ఒక రైస్‌ని తీసుకొని అయితే ఈ విధంగా చుంచామంటే కొంచెం మనకి పలుకులాగా ఉన్నట్టు తెలుస్తుంది కదా. సో ఈ విధంగా ఒక 70% కుక్ అయితే మిగతా 30% అనేది మనకు చికెన్ పైన అవుతుందన్నట్టు. సో రైస్ అనేది 70% కుక్ అయిన తర్వాతకైతే ఒక స్టీల్ స్ట్రెయినర్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో చూడండి చికెన్ అనేది అయితే నాకు ఇక్కడ పూర్తిగా ఉడికిపోయిందండి. సో చూడండి మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. సో చికెన్ పీసెస్ అనేవి అయితే సమానంగా నేర్పుకొని అయితే దీనిపైన రైస్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే చికెన్ కొద్దిగా తీసుకొని లేయర్స్ లాగా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేను అట్లయితే వేయడం లేదండి. రైస్ అయితే చికెన్ పైన మొత్తం వేసేసాను. సో రైస్ అనేది ఈ విధంగా సమానంగా నేర్పుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇందులో నేనైతే ఫుడ్ కలర్ అనేది అయితే యూజ్ చేస్తలేనండి. కొద్దిగా పసుపులో వాటర్ యాడ్ చేసి అయితే కొంచెం పసుపు వాటర్ అనేది అయితే వేసేసుకుంటున్నాను. పైనుంచి కొంచెం అంతా కొత్తిమీర పుదీనా ఆకును వేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని అయితే ఏమైనా బరువును పెట్టుకోవాలి. సో ఇలా బరువును పెట్టినాక అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సిమ్లో కుక్ చేశారంటే మనకి మంచిగా దమ్ అవుతుంది అన్నట్టు. సో 10 మినిట్స్ తర్వాతకైతే చూడండి రైస్ అనేది అయితే కొంచెం ఈ విధంగా పువ్వులాగా అయిందని అంటే మనకి రైస్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయినట్టే అండి. సో ఇక్కడ మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి అయితే. సో టేస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నాడు. సో మా ఆయన తిన్నాక కూడా మా పాపకి కూడా తినిపించాడు. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.